నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు చేవేళ్ల కాన్స్టిట్యూన్సీ నుంచి సిద్ధేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి చాలా మంది ఆశిస్తా ఉన్నారు ఎమ్మెల్సీ పదవులు. మరి దీనికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించి మీరేమనుకుంటున్నారు? అంటే దీనికి సంబంధించి క్రమబద్ధీకరణగా జరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క బీసీలు ఆశిస్తా ఉన్నారు, ఇంకో పక్క ఎస్సీ ఎస్టీ ఈ వీళ్ళు ఉన్నారు. మరి ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఇప్పుడు ఖాళీ కాబోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఎస్సీ కోటా నుంచి నేను ఎమ్మెల్సీగా ఆశిస్తా ఉన్నాను. అది మా అధిష్టానాన్ని కూడా చెప్పడం జరిగింది. అధిష్టానం నా సేవలను గుర్తించి గత 20-22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను గుర్తించి తప్పకుండా నాకు ఇస్తుంది అన్న భావంతో నేను అధిష్టానం నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే చెప్పినాక ఏమైనా అనుకూలంగా ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి? అనుకూలము కాదు అవునని ఇప్పుడే చెప్పలేము మనము. ఎందుకంటే చాలా ఈక్వేషన్స్ పనిచేస్తూ ఉంటాయి. అందులో భాగంగా నేను సీనియరు, నేను గతంలో చేవెళ్ల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినాను. చివరి క్షణంలో నాకు ఇయ్యలేకపోయారు. ఒకవేళ నాకు ఇస్తే నేను గెలిచి ఉండేవాడిని. ఆ తర్వాత అనుబంధ సంఘాల కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు కూడా నేను రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా కూడా నాకు ఇవ్వలేదు. ఇలా అనేక రకాలుగా నేను 2008లో కూడా నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఎన్నికల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దళిత చైతన్య బస్సు యాత్ర నేను తిరగడం జరిగింది. అప్పటి నుంచి పని చేసుకుంటూ వస్తున్నాను. మొన్న కూడా నాకు చేవెళ్ళ అవకాశం వచ్చి జారిపోయింది చివరి క్షణంలో. నేను గెలుస్తానన్న పూర్తి నమ్మకం ఉండే, రాలేదు. సో ఇప్పుడైనా తప్పకుండా నా సేవలను గుర్తించి నాకు ఏ ఈక్వేషన్స్ ఏది ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా మా అధిష్టానం, నేను ఆల్రెడీ అడగడం జరిగింది, అధిష్టానం నాకు ఇస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఒక పక్క బీసీలు కూడా ఆశిస్తా ఉన్నారు, చాలా మంది రెడ్లకి ఇస్తున్నారు. మరి బీసీలకి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలనేది బీసీల నుంచి కూడా గట్టిగా వినపడుతున్నమాట. మరి ఇటు పక్క ఎస్సీల్లో ఆల్రెడీ మాలలకి ఎవరైతే మాలలు కొంతమంది కన్ఫర్మ్ అయినట్టుగా మాటలు వినపడతా ఉన్నాయి. మరి ఇటు మాదిగ సామాజిక వర్గమైన మీకు కూడా కన్ఫర్మ్ అవుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఖచ్చితంగా 4 బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు, ఓసీలకు ఇస్తారన్నది ఒకటి టాక్ మాత్రమే, నేను చెప్పట్లేదు. అది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నట్టు టాక్. అందులో ఎస్సీల నుంచి నేను అడుగుతా ఉన్నాను, బీసీలకు కూడా బహుశా తప్పకుండా అకామిడేట్ చేస్తారు. దాంట్లో నా సేవలను గుర్తించి, సరే మాలా మాదిగ అనేది అది చాలా రోజులు జరుగుతున్న విషయం, దాంట్లో వాళ్ళు అధిష్టానం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నాకు మాత్రం నా సేవలను గుర్తించి, గతంలో నాకు జరిగిన అన్యాయాలను గుర్తించి ఖచ్చితంగా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఇస్తారన్న నమ్మకం కూడా నాకు పూర్తిగా ఉంది. ఎస్సీ వర్గీకరణ అనేది కొంత ప్లస్ అవబోతుంది అనుకోవచ్చా ఈ అంశంలో? ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అది అది హైకమాండ్ చూసుకుంటుంది. వాళ్ళ ఈక్వేషన్స్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ కావచ్చు, అవన్నీ హైకమాండ్ తీసుకుంటుంది. దాని గురించి నేను ఆ విషయంలోకి పోదలుచుకున్నాను. నిజంగా సిద్ధేశ్వర్ గారికి నిజంగా ఇస్తే ఎట్లా ఉండబోతుంది, ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను? తప్పకుండా ఎందుకంటే నా అనుభవం దాదాపు 22 సంవత్సరాల అనుభవం కావచ్చు. నేను గతంలో స్థానిక సంస్థల్లో సర్పంచ్గా అన్ని పనిచేసి ఉన్నాను. భవిష్యత్తులో కూడా నేను ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను పనిచేస్తానన్న విశ్వాసం నాకుంది. మా అధిష్టానం ఈయన గుర్తిస్తుందన్న విశ్వాసం కూడా నాకుంది. అంటే ఇంకొక విషయం అంటే ప్రధానంగా మీరు గతంలో చేవెళ్ళ టికెట్ విషయం గురించి కూడా కొంత అక్కడ కూడా ఒడిదొడుకులు జరిగిన పరిస్థితి. మరి ఈసారి సిద్ధేశ్వర్ గారిని పరిగణలోకి తీసుకునే చర్చ కనపడతా ఉంది అక్కడ కనీసం? ఎందుకంటే దయాకర్ గారి మాట వినపడతా ఉంది బాగా. మరి ఇటు పక్క ఎస్సీలో మళ్ళీ మీరు కూడా ఉన్నారు కాబట్టి ఆ చర్చ జరుగుతూ ఉన్నాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, స్వేచ్ఛ ఎక్కువ. సో అందరూ చెప్తా ఉంటారు, బట్ ఫైనల్ డిసిషన్ హైకమాండ్ది. మా రాష్ట్ర నాయకత్వం అటు కేంద్ర రెండిట్లో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అన్ని ఆలోచించి నాకు జరిగిన అన్యాయాలను గుర్తించి తప్పకుండా ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను. ఇస్తారన్న నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ.